హాయ్ ఫ్రెండ్స్, స్వామి ఏంటి వస్త్రాలు లేకుండా ఉన్నారని చూస్తున్నారా? అవునండి, ఈరోజు శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం అంటే ప్రతి నెలలో శ్రవణ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో ఆ రోజున స్వామికి అభిషేకాలు జరుగుతాయి. పంచామృత అభిషేకాలతో జరుగుతాయి. సో అలాగే ఈరోజు స్వామికి అంటే ఈరోజు శుక్రవారం నాడు, ఇవాళ ఎన్నో తారీఖు? 5/9/2025 ఈ రోజున స్వామికి అభిషేకాలు జరుగుతున్నాయి. సో ఈరోజు స్వామికి అభిషేకాలు అవ్వడం వల్ల స్వామికి అది పంచకట్టు కట్టారు. అయితే ఇప్పుడు స్వామికి వచ్చేసి బ్రష్ చేయిస్తున్నారు. బ్రష్ తర్వాత పుక్కులించి, మనం బ్రష్ చేస్తే ఎలా చేస్తామో స్నానం చేసే ముందు, అలానే స్వామికి కూడా బ్రష్ చేయించి పుక్కులించి ఉంచి టంగ్ క్లీన్ చేస్తారు. సో మనం ఎలా చేస్తామో అలాగే స్వామికి, కాకపోతే మనం వాటర్తో స్నానం చేస్తాము సోప్తోని. స్వామికి ఏమో ఫస్ట్ అయితే ఆయిల్తో మర్దన చేసి బాడీ మొత్తం ఆయిల్తో మర్దన చేసి, తర్వాత పాలు, ఫస్ట్ ఆయిల్తో మర్దన చేసిన తర్వాత నీళ్లు, తర్వాత పాలు, ఇప్పుడు ఆయిల్తో మర్దన చేస్తున్నారు, తర్వాత నీళ్లు, తర్వాత పాలు, పెరుగు, అదే జ్యూస్లు ఉంటాయి. గ్రేప్ జ్యూస్ అంటే దానిలో కొన్ని రకాల పళ్ళు కలుస్తాయి. ఆ పళ్ళతోని పెరుగు, ఆవు పాలండి, ఆవు పాలు, పెరుగు, ఇంకా జ్యూస్లు, నెయ్యి ఇవన్నీ కలిపి చేస్తారు. పంచదార, ఇవన్నీ వాటితో అభిషేకాలు చేస్తారండి. గుర్తుకు రావట్లతో అంటే ఎక్కడ అన్ని స్వాముల దగ్గర అయితే మనమైతే ఉండి చూడలేము కదా. అంటే పెద్ద తిరుపతిలో చిన్న తిరుపతిలో కూడా జరుగుతుంటాయి అభిషేకాలు. ఆడిని ఏ టైంలో జరుగుతున్నాయో మనం చూడలేం కదా. ఇక్కడ మా స్వామి దగ్గర మాత్రం ప్రతి నెల కన్నుల పండగగా చూస్తాము అభిషేకాలు. ఇంకా ఇదే రోజున, ఈ శ్రవణ నక్షత్రం రోజున ఉదయం పూట అభిషేకాలు, సాయంత్రం పూట శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది. ఇంక ఇప్పుడు చూస్తారా ఫ్రెండ్స్, పసుపు ముద్దుల స్వామివారికి పెట్టి హారతి ఇచ్చి ఇప్పుడు మళ్ళీ అభిషేకం స్టార్ట్ చేస్తారు. అంటే మంగళ స్నానం లాగా ఇప్పుడు కూడా స్వామికి అభిషేకం జరిగింది. పసుపు ముద్దతో స్వామి చూడండి ఎంత నిండుగా ఉన్నారో. ఇప్పుడు పసుపు నీళ్లు, అంటే ఫస్ట్ ఈ నీళ్ళు పోసిన తర్వాత పసుపు నీళ్ళు పోస్తారు. పసుపు నీళ్ళు పోసి ఇంకా మామూలుగా స్నానం చేయించేస్తారు. స్వామికి అభిషేకాలు అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా మా వినాయకుని పెట్టి కూడా రేపటితో 11 రోజు, ఇవాళ 10 రోజులు అయింది, రేపటితో 11వ రోజు. రేపు వినాయకుడిని కూడా నిమజ్జనం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈరోజు రేపు ఫుల్ పండగ, ఫుల్ ఎంజాయ్ మా గుళ్ళోని. మామూలు పండగ కాదు. ఈరోజు ఇవి సాయంత్రం 7ంటికి శ్రీనివాస కళ్యాణం ఉంది. కళ్యాణం తర్వాత అందరికీ అల్పాహారం ఉంది. ఇవన్నీ అయిన తర్వాత ఇంకా రేపు ఉదయం స్వామికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. అన్నదాన కార్యక్రమాలు మధ్యాహ్నం అయిన తర్వాత సాయంత్రం స్వామి ఊరేగింపు 3 నుంచి స్టార్ట్ చేస్తారు. వినాయకుడిని చూస్తున్నారు సార్ ఫ్రెండ్స్, మా వినాయకుడు.